అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో యుద్ధ వాతావరణం మరింత పెరిగిపోయిందని సిపిఐ జాతీయ నాయకుడు చాడా వెంకరెడ్డి విమర్శించారు. సిరిసిల్లాలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలపై పడుతుందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రపంచమంతా శాంతిని కోరుకుంటుంటే యుద్ధాల దిశగా అడుగులు వేయడం మానవాళికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని మోడీ మౌనం వీడి స్పందించాలని కోరారు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. వాళ్ళ కామెంట్ చాలా మంది దేశ జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మీద మాట్లాడాలని మీడియా వాళ్ళ ప్రపంచంలో పరిణామాలు చూస్తూ ఉంటే రోజు రోజుకు యుద్ధం అనేటువంటి వాతావరణం నెలకొంది. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత ప్రపంచంలోనే ఉన్మాదం అనేది రోజు రోజు పెరిగిపోతున్నది. అది మానవాళికి పెనుముప్పది. మొత్తం ప్రపంచం అంతా ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఉంటే ట్రంప్ మాత్రం యుద్ధాన్ని కోరుకుంటా ఉన్నాడు. మధ్యలో ఇరాను అమెరికా చర్చలు జరుపుకొని ఒక ఒప్పందానికి వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు ఆ ఒప్పందం లేదు అని చెప్పి ఇవాళ అమెరికా ట్రంప్ పూర్తిగా ఆయన అక్కస్తో వివరిస్తున్న తీరు కనపడతాం. అంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధం చేస్తే ఇరాన్ వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రంలో అమెరికా స్థావరాలపైన వాదిస్తారు. అణుమిస్త్రీలు, తర్వాత డ్రోన్లు, రకరకాల ప్రయోగాలు వాదిస్తారు అనుభవంతో సహా. ఇప్పుడు ఏమైతుంది ప్రపంచం అనేది అర్థం కాకుండా. అమెరికాలో ఉన్నటువంటి సెనేట్ వాళ్ళు కూడా ట్రంప్ చెప్పారు యుద్ధం వల్ల మనకు నష్టం వస్తుందని చెప్పిన ఆయన ముండిగానే ఆయన మరి వివరిస్తూ తీరు కనపడతాం. ఇంకోవైపున క్యూబా పైన మరి అది కమ్యూనిస్ట్ దేశము, ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతుంటే దానిపైన కూడా ఇప్పుడు ఒక కక్ష ధోరణితో వివరిస్తూ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ విధ్వంసమే ప్రధాన అంశంగా కొనసాగుతుందని వివరంగా ఖండిస్తున్నాం. ఇంకో విషయం ఏం మాట్లాడిందంటే కమ్యూనిజం అనేది ప్రాణాంతకం, అంటే మనుషులకే అది నష్టం కలిగించేదని చెప్తా ఉన్నాడు. ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడంటే అక్కడ అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీ అది పుంజుకుంటున్నది, ప్రశ్నిస్తున్నది. కమ్యూనిస్టులు అంటేనే ప్రశ్నించే గొంతుకలు, శ్రమకు తగ్గ ఫలితం రావాలి. కార్మికుల, రైతుల, కూలీల సామాజిక న్యాయం పక్షపాతిగా విధిస్తోంది. అయితే గత శాంతిసవాదం, గత రాజకీయ వ్యవస్థ కావాలని మళ్ళీ ట్రంప్ కోరుకుంటున్నాడు. తన పెత్తనం ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇవాళ పూర్తిగా ప్రపంచంలో యుద్ధోన్మాదాన్ని పెంచి పోషిస్తాడు. ఇక్కడ మోడీ మౌనం ఉండడం అనేది దుర్మార్గమైన చర్య. మన భారతదేశం అనేది ఒక కీలకమైన దేశం. ప్రపంచంలో అలీన విదేశాంగ విధానాన్ని జవహర్లాల్ నెహ్రూ కాలంలో అమలుపరిచి మొత్తం ప్రపంచంలో ఒక పెద్దన్న పాత్ర వహించారు. ఇవాళ మోడీ మౌనం ఉంటుండే, ఎందుకంటే ట్రంప్కు భయపడుతున్నాడు. ఏ ఒప్పందాలు తెలియదు. ఇది దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రపంచ శాంతి కోరుకోవాల్సిన అవసరం ప్రధానంగా భారతదేశం అందరికీ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పెద్దన్న పాత్ర వహించాలి. అలీన దేశంగా విధానాన్ని అమలుపరచడానికి కూడుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మళ్ళీ చమురు ధరలు పెరుగుతున్నాయి, మళ్ళీ నిత్యావసర ధరలు పెరుగుతాయి అనేది వాతావరణ సంకేతాలు వస్తున్నాయి. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. మన రూపాయి విలువ మరీ పతనమైపోయింది, డాలర్ విలువ పెరిగిపోతుంది. అంటే ఈ రకంగా ఈ యుద్ధోన్మాదం వల్ల జరిగే పరిణామాలు మానవ కళ్యాణానికి లేదా మానవ మనుగడికే ముప్పు అనేది ఉన్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యుద్ధం వద్దు, ప్రపంచాన్ని యుద్ధాన్ని సిపిఐ మొదటి నుంచి కోరుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కోరుతున్నాయి. దీన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ట్రంప్ ఆయన ప్రకంపనలు అట్లా ఉంటే ఈ మధ్య చూస్తూ ఉంటే ఆదాని గ్రూప్కి ఆడ అమెరికాలో కేసులు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ తప్పులు చేసినట్టు అక్కడ రుజువు చేయలేము కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటాం. అంటే ట్రంప్ మధ్య మోడీ మధ్య ఏదో లోపాయికాల ఒప్పందం జరిగింది, రాష్ట్ర ఒప్పందం జరిగింది. కాబట్టి ఈ ఆదాని గ్రూప్ మీద పెట్టినటువంటి కేసులు వాళ్ళు ఉపసంహరించుకుంటారని అర్థమవుతా ఉంది. నగ్న సత్యం. ఇక ఈయన మోడీ పరిపాలన తీరు చూస్తూ ఉంటే పూర్తిగా హిందుత్వ ఎజెండా అమలు పరుస్తూ ఒకవైపున కార్మిక చట్టాలను మొత్తం 29 చట్టాలను రద్దు చేసి 4 విధించి కార్మికులతో ఆడుకుంటూ ఉన్నాడు, వారి జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు.
మరోవైపున రైతులకు సంబంధించి 3 సాగునీటి చట్టాలు ఇచ్చి ఉపసంహరించుకున్నా ఇంకా అది కత్తి వేలాడుతున్నది. మూడో వైపున మరి ఎస్సీ బీసీ బడుగు బలైన వర్గ సామాజిక న్యాయం కొరవడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కూడా అమలైతే లేవు, అన్నీ ఉల్లంఘనలు సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు సార్ పేరుతో మరింత ఈ వాళ్ళ ఇష్టా రాజ్యాంగ ఎలక్షన్ కమిషన్ పేరుతో ఈ మోడీ పూర్తిగా గందరగోళం చూస్తున్న పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో 78 లక్షల ఓట్లు తొలగించి అక్కడ మొత్తం మీద ప్రభుత్వం కైవసం చేసుకున్నారు. ఇప్పుడేమో